అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. రేపటి నుంచి దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి. నవరాత్రులు అనగానే 9 అమ్మవారుల అవతారాలు. అమ్మవారి మొదటి అవతారం శైలపుత్రీదేవి. నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రీదేవి ఆరాధనకు ప్రత్యేకమైనది. శైలపుత్రీదేవి అనగా పర్వతరాజు కుమార్తె. హిమవంతుడు మహర్షి హిమాలయ పర్వతాధిపతి. ఆయనే శైలపుత్రీదేవి తండ్రి. అందువల్ల అమ్మవారిని శైలపుత్రి అని పిలుస్తారు. అవతారం ప్రకారం గత జన్మలో అమ్మవారు సతీదేవిగా జన్మించారు. తన భర్త అయిన పరమశివుణ్ణి అమ్మవారి తండ్రి అయిన దక్ష ప్రజాపతి అవమానించినప్పుడు సతీదేవి దక్షయజ్ఞంలో ఆ యజ్ఞకుండంలో తనను తాను దహనం చేసుకున్నారు. ఆ తర్వాత పర్వతరాజు అయిన హిమవంతుడు ఆయన భార్య అయిన మీనావతికి అమ్మవారు శైలపుత్రీదేవిగా జన్మించారు. శైలపుత్రి అమ్మవారు ఎద్దుపై వాహనం చేస్తారు. ఎడమ చేతిలో కమలం, కుడి చేతిలో త్రిశూలం పట్టి ప్రకాశవంతమైన ముఖచంద్రంతో శాంతస్వరూపిణిగా కనిపిస్తారు. ఆమె రూపం సమస్త శక్తులకు మూలం. శైలపుత్రీదేవిని ధ్యానించి శ్లోకంతో ఆరాధించిన భక్తుని జీవితంలో శాంతి, సంపదతో నిండిపోతుంది. శైలపుత్రీదేవి ధ్యాన శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, చంద్రుని అర్ధకలలతో కిరీటం ధరించిన ఎద్దుపై వాహనం చేసి చేతులలో త్రిశూలం పట్టుకున్న శైలపుత్రీ దేవిని నేను నమస్కరిస్తున్నాను. ఆమెను ప్రార్థించే భక్తునికి వాంఛిత ఫలములు లభిస్తాయి. ఆయురారోగ్య సంపదలు పెరుగుతాయి. శైలపుత్రీ దేవిని ధ్యానించడం వలన మనసులో శాంతి కలుగుతుంది. కుటుంబంలో సౌఖ్యం నిలుస్తుంది. మూలాధార చక్రం మేల్కొని ఆధ్యాత్మికత శక్తి కలుగుతుంది. జీవితంలో కొత్త ఆరంభాలు విజయవంతమవుతాయి. శైలపుత్రీదేవిని ధ్యాన శ్లోకంతో పాటు ఈ పవిత్రమైన మంత్రాన్ని జపించిన అపారమైన శక్తి లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే, ఓం దేవి శైలపుత్రై నమః. నవరాత్రుల తొలి రోజు శైలపుత్రి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి ధ్యాన శ్లోకాన్ని, మంత్రాన్ని జపిస్తే మన జీవితంలో శాంతి, సంపద, సద్బుద్ధి, ఆధ్యాత్మిక శక్తి కలుగుతాయి. అమ్మవారి దయతో మన ఇంట్లో ఆనందం నిండిపోవాలని ప్రార్థిద్దాము. అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ఓం శాంతి. శ్రీమాత్రే నమః.